ఫ్రెండ్స్, పవన్కి హోంశాఖ ఇవ్వడంపై అసలు లేదని చెప్పిన చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. ఏకదాటిగా ప్రజలంతా కలిసి టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. వారు అనుకున్నదే చేశారు. అలాంటి చంద్రబాబు మరియు ఇతర కేబినెట్ వ్యక్తులంతా ఈరోజు వారి పదవుల్లో కొలువు తీరబోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇదే తరుణంలో చంద్రబాబు కేబినెట్లో ఉండేటువంటి మంత్రుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈసారి ఇందులో పవన్ కళ్యాణ్కి ఇచ్చే పదవిపై చాలా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్కు అతి కీలకమైనటువంటి హోంశాఖ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఇచ్చారు కూడా. అయితే ఈయన ఇదే శాఖ ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉందట. అది పవన్ కళ్యాణ్కి ఇస్తేనే సమర్థవంతంగా నిర్వహించగలరని భావిస్తున్నారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఓపికతో మరియు ముందస్తు చూపు ఆలోచన చేస్తారట. అలాంటి ఆయన దగ్గర శాంతి భద్రతలను కాపాడే పోలీస్ శాఖ ఉంటే రాష్ట్రమంతా చాలా స్వేచ్ఛగా శాంతి భద్రతతో ఉంటుందని అంటున్నారట. ఈ శాఖ ద్వారా అల్లర్లు, గ్రూపు రాజకీయాలు లేకుండా పవన్ కళ్యాణ్ చేయగలరని, ఆ సత్తా పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని ఆలోచన చేస్తున్నారట. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. గెలిచినంత మాత్రాన ప్రత్యర్థులపైన రివెంజ్ తీర్చుకునే రాజకీయాలు మేము చేయమని, ప్రజాపాలనపై మాత్రమే దృష్టి సారిస్తామన్నారు. అలాంటి వ్యక్తికి హోంశాఖ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ఈ శాఖ కట్టబెడుతున్నారని తెలుస్తోంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఈ శాఖలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తారా, లేదంటే తన పవర్ చూపిస్తారా, లేదంటే టీడీపీ వాళ్ళు రివెంజ్ తీసుకునే దానికి సహకరిస్తారా అనేది ముందు తెలుస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.